శ్రీమతి గౌతు శిరీష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గిరిపుత్రుల జీవన శైలిని, వారి విధానాన్ని, వాళ్ళ ప్రాంతాల అభివృద్ధిని ఉద్దేశించి ఏర్పాటు చేయబడిన ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అధ్యక్ష. అయితే మన రాష్ట్రంలో ఐటీడీఏకి సంపూర్ణ ప్రాముఖ్యత కల్పించి వాటిని ప్రత్యేక నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లిన ఘనత అలనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారిదైతే వాటికి మరింత ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక నిధులు, అధికారుల ద్వారా, కొత్తగా సంక్షేమ పథకాల ద్వారా ఐటీడీఎస్కి మరింత శోభను తీసుకొచ్చారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే 2019లో అడ్డగోలుగా జరిగిన జిల్లాల విభజనలోని శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ఐటీడీఏ లేకుండా పోయింది అధ్యక్ష. ముఖ్యంగా పాతపట్నంలో 2 మండలాలు, అలాగే పలాసలో 2 మండలాలు గిరిజన పితృలతో నిండి ఉంది అధ్యక్ష. అయితే 2019లో వారు మన మీద పెట్టుకున్న నమ్మకం కనీసం 4 మండలాలున్న శ్రీకాకుళం జిల్లాలో మినీ ఐటీడీఏ అన్నదన్నా తీసుకొస్తామని మనం వారికి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సదరు మంత్రి గారిని ఆ మినీ ఐటీడీఏ ద్వారా వారు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్తామని, అది ఎప్పట్లో తీసుకొని వచ్చి వారు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని, మరియు ఐటీడీఏ వస్తేనే ప్రత్యేక నిధులు ఎక్కువగా వస్తాయి, అది మన జిల్లాలో అంటే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి మరింతగా జరుగుతుందని వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు అధ్యక్ష. త్వరలోనే ఒకవేళ ప్రభుత్వం దాని మీద ఒక చర్య తీసుకొని, నిర్ణయం తీసుకొని ఒక మినీ ఐటీడీఏని శ్రీకాకుళం జిల్లాకి తీసుకొస్తారని మీ ద్వారా సదరు మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. చాలా క్లుప్తంగా చక్కగా అడిగారు శిరీష్ గారు. అందరూ కూడా ఆ శిరీష్ గారి మార్గాన్ని ఫాలో అవ్వమని చెప్పి నా రిక్వెస్ట్. ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడబోయే కోన రవికుమార్ గారికి. గిరిజనుల ఆర్థిక స్థితిగతులు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి అధ్యక్ష అది ఆడ ఓపెన్ చేయాలి ఇక్కడ అధ్యక్ష. మైక్ మెయింటెనెన్స్ చాలా అధ్వానంగా ఉంది అధ్యక్ష. ఆ వెనకున్నటువంటివి పనిచేయట్లేదు అధ్యక్ష. ఇయర్ ఫోన్స్ కూడా పనిచేయట్లేదు అధ్యక్ష. గిరిజనుల సమస్య మీద ప్రశ్నలు అంటే మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే వెనకున్న అవేవి పనిచేయట్లేదు అధ్యక్ష. ఇయర్ ఫోన్స్ ఏవి పనిచేయట్లేదు అధ్యక్ష. ఇది నిజం. కాకపోతే సభ్యులందరినీ అడగచ్చు మీరు. ఇది వాస్తవం అధ్యక్ష. ఆయన ఎవరు ఉన్నారో మరి ఆ మెయింటెనెన్స్ అయితే బాగాలేదు అధ్యక్ష. అయితే అధ్యక్ష బటన్ ఇప్పుడు మనం నొక్కితే రాదు, వాళ్ళే ఇవ్వాలి అధ్యక్ష.